హలో మై డియర్ వ్యూయర్స్, ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే సూపర్గా ఉన్నానండి. నేనైతే ఇవాళ ఒక క్రేజీ వంటతో వచ్చేసానండి. సండే వస్తే చాలు పిల్లలు కేఎఫ్సి అని అదని ఇదని అలాంటివి ఏం లేకుండా నేను చాలా ఈజీగా ఒక చికెన్ ఐటెం చేసేద్దామండి. హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. కేఎఫ్సీకి వెళ్తే మనకు అయ్యే 800 ఆదా అయిపోతుందండి. ఒక 200-300లో హాయిగా ఫ్యామిలీ అంతా హ్యాపీగా కడుపు నిండా తినే ఒక స్నాక్ ఐటెం చూపిస్తాను. ఒక స్టార్టర్ అనుకోండి, ఏదైనా అనుకోండి. చలో ఇప్పుడైతే మనము మన క్రిస్పీ చికెన్ కోసం ఏమేమి చేయాలో స్టార్ట్ చేసేద్దామండి. ఫస్ట్ అయితే 2 చికెన్ బ్రెస్ట్ పీసెస్ తీసుకున్నానండి. 2 బ్రెస్ట్ పీసెస్ ఆల్మోస్ట్ 500 గ్రామ్స్ అయ్యాయండి. 200 కాస్ట్ అయిందండి. వాటిని కొంచెం షాప్లో అయినా మనం కట్ చేయించుకోవచ్చు, లేకపోతే మన అకార్డింగ్ మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజ్ కొంచెం స్లైసెస్ లాగా మనం కట్ చేసుకోవాలండి. థిక్నెస్ చూడండి మీరు, ఈ సైజ్ ఈ ఈ ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుందండి. నాకు కొంచెం లావుగా అయ్యాయండి. మీరు కొంచెం చూసుకొని స్లైసెస్ ఇంకా పలుచగా కూడా తరుక్కోవచ్చండి. నాకు అరౌండ్ ఒక 30-35 పీసెస్ అయ్యాయండి. తర్వాత దీనికి కావాల్సిన మిగతా ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. ఉప్పు, కారం, ధనియాల పొడి అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, శనగపిండి, మసాలా పొడి ఇది ఆప్షనల్ అండి, నాట్ నెసెసరీ. కార్న్ఫ్లోర్ అండి, ఇది మాత్రం కంపల్సరీ. వెనిగర్ అండి అండ్ సోయా సాస్ యూజువల్లీ ఉంటాయండి ఇవన్నీ అందరి ఇళ్ళల్లో. లేకపోతే మాత్రం ఇవి కెచప్, టమాటో కెచప్ అండి. పెరుగండి, పెరుగు. ఇప్పుడు మనము మ్యారినేట్ చేసుకోవాలండి. ఈ ఐటెంకి మ్యారినేషన్ చాలా కంపల్సరీ అండి. ముందు సాల్ట్ వేసానండి, చూసుకోండి మీ టేస్ట్ ప్రకారం. నేనైతే ఒక 1 స్పూన్ వేసానండి. ఒక 1.5 స్పూన్ కారం వేసుకోండి. పిల్లలకైతే కొంచెం తగ్గించేసుకోండి, పెద్దవాళ్ళకైతే కొంచెం మసాలా కూడా వేసుకోండి, బాగుంటుంది. ధనియాల పొడి కూడా నేను కొంచెమే వేసానండి, మా బాబు ఎక్కువ ఇష్టపడడని. మీ ఇష్టం అండి, వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం ఇంకా తెలుసు కదండి, అది కంపల్సరీ. మసాలా పొడి వేస్తున్నానండి కొంచెం, మీ ఇష్టం అండి. లేదంటే కారమే ఇంకొక 1 స్పూన్ ఎక్కువ వేసేసుకోండి మీకు మసాలా వద్దనుకుంటే. ఏం దాంతో పెద్దగా ఇదేం అవ్వదండి. మీరు అది వేసినా వేయకపోయినా టేస్ట్ మాత్రం అదిరిపోద్దండి. కొంచెం అదంతా మసాలాలన్నీ పట్టేలాగా కలుపుకోండి. చేత్తో కూడా కలుపుకోవచ్చండి, నేను ఇక స్పూన్తో కలిపేస్తున్నాను. ఇష్టం కొంచెం అవన్నీ పీల్చుకునేలాగా. నిమ్మకాయ వేయట్లేదండి నేను, నిమ్మకాయకి బదులుగా నేను వెనిగర్ వేస్తాను. వెనిగర్ ఏంటంటే పీసెస్ని సాఫ్ట్ చేస్తుందండి, జ్యూసీగా మనం తినేటప్పుడు పైన క్రిస్పీగా ఉన్న లోపల జ్యూసీగా మెత్తబడేస్తుందండి. పెరుగు కూడా అదే చేస్తుంది. కొంచెం వెనిగర్, ఇదిగో ఇంత క్వాంటిటీ సరిపోద్దండి, 1 స్పూన్ చూసుకోండి. సోయా సాస్ కూడా, యాక్చువల్గా సోయా సాస్ హెల్త్కి మంచిదండి, చైనీస్ బాగా వాడతారు తెలుసు కదా. ఇది కొంచెం మీ ఇష్టం అండి, ఎక్కువ వేసినా పర్వాలేదు. నేను ఏ ఫుడ్ కలర్స్ అయితే వేయట్లేదండి. అండ్ రెస్టారెంట్స్లో అంత టేస్ట్గా ఉండడము, మళ్ళీ మళ్ళీ తినాలనిపించడానికి రీజన్ ఏంటంటే మీకు తెలుసు కదా, టేస్టింగ్ సాల్ట్ అండి, అజినమోటో. నేను వేయట్లేదండి అదేమి వేయకపోయినా టేస్ట్లో మాత్రం అస్సలు తగ్గదండి. మీరే ఒకసారి చేసి చూడండి, తెలుస్తుంది మీకే. పెరుగండి, పెరుగు మాత్రం కంపల్సరీ అండి. పెరుగులో ఆల్మోస్ట్ నానబెట్టడం అంటారు కదండి, అలా ఉండాలి. ఇంకొంచెం కూడా వేసుకోవచ్చండి పెరుగు. పెరుగు ఏ ఐటమ్ అయినా కొంచెం ఎక్కువైనా ఏం కంగారు పడకండి, సాల్ట్ తప్ప. సాల్ట్ ఒక్కటి కాస్త జాగ్రత్తగా వేసుకోండి, మిగతాది ఏది కాస్త ఎక్కువ పడ్డా తక్కువ పడ్డా ఏం వర్రీ అవ్వకండి, అస్సలు చెడిపోదు వంట, చాలా టేస్టీగా అవుతుందండి. ఇదంతా మ్యారినేట్ చేయండి, కొంచెం బాగా మ్యారినేట్ చేశాక ఇప్పుడు ఇంకా శనగపిండి వేసుకోండి. యాక్చువల్గా మైదా ఉన్నా వేసుకోవచ్చు, నా దగ్గర లేదండి, ఉంటే 1 స్పూన్ మైదా కూడా వేసుకోవచ్చు.
శనగపిండి వేసుకోండి. 1 స్పూన్ 2 స్పూన్స్ వేసుకున్నా ఏం వర్రీ లేదండి, వేసేసుకోండి. కోటింగ్ బాగా వస్తుంది మీకే పైన, టేస్ట్ ఏం చెడిపోదండి. కార్న్‌ఫ్లోర్ మాత్రం 2 స్పూన్స్ వేసుకోండి. 2, 3 స్పూన్స్ వేసేసుకోవచ్చు, పర్వాలేదు. మీకు పెరుగు ఎక్కువైపోయి లూజ్గా అయిపోయినా పర్లేదండి, పిండి కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఇదంతా బాగా మ్యారినేట్ చేసి ఖచ్చితంగా ఒక 1 అవర్, మినిమం హాఫ్ అన్ అవర్, 1 అవర్ మీరు పెట్టుకోవాలండి సైడ్కి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. డీప్ ఫ్రిడ్జ్లో అక్కర్లేదండి, నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. కానీ అంత టైం రెస్టింగ్ మాత్రం కంపల్సరీ అండి. మీరు కావాలంటే మార్నింగ్ మామూలుగా మనం వంట చేసుకున్నప్పుడు ఇదంతా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఈవినింగ్ టైము స్నాక్ లాగా, లేకపోతే గెస్ట్లు వస్తున్నారు ఎవరినైనా డిన్నర్కి పిలవాలంటే మీరు మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. వాళ్ళు వచ్చే టైంకి హ్యాపీగా చేసేసుకోవచ్చండి. 10 మినిట్స్లో అయిపోతుంది. నేను యాక్చువల్గా టమాటో కెచప్ వేయడం మర్చిపోయానండి, పిల్లలకి అయితే ఇష్టపడతారని. అదర్వైజ్ మీరు స్కిప్ చేసేయండి, ఏం ప్రాబ్లం లేదు, స్కిప్ చేసేయండి. ఒక పించ్ షుగర్ కూడా వేసుకోవచ్చండి టేస్ట్ కోసం, లేదంటే అది కూడా స్కిప్ చేసేయండి, పర్లేదు. ఇదంతా ఫ్రిడ్జ్లో పెట్టేసేసేయండి. ఫ్రిడ్జ్లో పెట్టి కనీసం 1-2 అవర్స్ మర్చిపోండి కదా అని. నేను నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చెప్తాను. నెక్స్ట్ ఇంకా మనం ఫ్రై చేసుకోవాలనుకున్నప్పుడు బ్రెడ్ అండి, బ్రెడ్ క్రమ్స్ కావాలండి దీనికి కంపల్సరీగా. బ్రెడ్ క్రమ్స్ అంటే ఏదో కంగారు పడిపోకండి, ఎందుకంటే వీళ్ళు చాలామందికి తెలుసు, కానీ తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదండి కొద్దిమంది. ఎలా చేయాలో చూపిస్తున్నానండి ఈజీగా. బయట కూడా దొరుకుతున్నాయండి బ్రెడ్ క్రమ్స్, మీకు అన్ని సూపర్ మార్కెట్లలో దొరుకుతాయి. 100-200కి ప్యాకెట్ ఉంటుంది అనుకుంటాను, నేను ఎప్పుడు కొన్నానండి. ఇంకెందుకు, ఇంట్లో సింపుల్గా చేసేసుకోవచ్చు. అందరి ఇంట్లో బ్రెడ్ ఉంటుందండి. లేదనుకోండి, అదిగో ఈ బ్రౌన్ పీస్ కూడా వేస్తున్నాను చూడండి, నేను బ్రౌన్ పీస్ వేసేస్తున్నాను. బ్రెడ్ లేకపోతే ఏముందండి, ఒక ప్యాకెట్ తెప్పించుకొని క్రమ్స్ చేసేసుకొని ప్యాకెట్ మొత్తం చేసుకోండి. జస్ట్ ప్లేట్లో ఆరబెట్టుకోండి. నైట్ ఇట్లా ఆరబెట్టేసుకొని తెల్లవారి అది ఆరిపోతుందండి, డ్రై అయిపోతుంది. ఒక కంటైనర్లో స్టోర్ చేసుకోండి. నేను ఇంకా చాలా వంటలు చూపిస్తానండి బ్రెడ్ క్రమ్స్తోని. ఇప్పుడు చూసారా, జస్ట్ ఒక పల్స్ ఇవ్వండి, బాగా తిప్పొద్దండి. జస్ట్ ఒక పల్స్ ఇచ్చి ఆగండి, మళ్ళీ ఒక పల్స్ ఇట్లా 2-3 టైమ్స్ ఇస్తే సరిపోతుందండి క్రమ్స్. మీరు ఎక్కువ తిప్పేస్తే అది ముద్దలాగా అవుతుందేమో అండి, నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఇంతే, సింపుల్. మీకు ఇంకా కొంచెం చిన్నగా కావాలంటే ఇంకొక 1-2 పల్స్ మీరు చూసుకొని అలా చేసేసుకోండి. క్రమ్స్ రెడీ అండి. వీటిని ఇప్పుడే ఫ్రెష్గా చేసాం కాబట్టి ఇలా కూడా మనం వాడేయచ్చండి, ఏమీ మీరు వర్రీ అవ్వద్దు, ప్రాబ్లమే ఉండదు. లేదంటే మీరు ముందే క్రమ్స్ చేసేసి ప్లేట్లో ఇలా ఆరబెట్టేసుకున్నా కూడా క్రంచీగా అయిపోతాయి అవి. మీరు స్టోర్ కూడా చేసుకోవచ్చండి. చాలా సింపుల్ అండి బ్రెడ్ క్రమ్స్ అంటే. వీటిని ఇంకా నేను ఎప్పుడూ పర్చేస్ చేయనండి, సూపర్ మార్కెట్లో ఏం కొనను, ఎప్పటికప్పుడు ఇంట్లోనే చేసేసుకుంటానండి. ఇప్పుడు ఒక 3 స్లైసెస్ వేసాను కదా, అయినా సరే నేను ఒక కటోరీలో తీసి పెడుతున్నానండి, ఎందుకంటే తెలియదు కదా ఇంకా మొత్తము కన్జ్యూమ్ అవుతుందో లేదో తెలీదు. ఒకవేళ కావాలంటే యూజ్ చేస్తానండి, లేదంటే సైడ్కి పెట్టేస్తాను. ఇప్పుడు మ్యారినేట్ చేసిన ఈ చికెన్ అంతా చూస్తున్నారు కదా, చక్కగా చేత్తో కలిపేసుకొని, నేను యాక్చువల్గా పీసెస్ కొంచెం థిక్గా అయ్యాయండి, కానీ పర్వాలేదు. ఇప్పుడు అన్నిట్లలో నానింది కాబట్టి కొంచెం ఇలా ప్రెస్ చేస్తే అది పల్చగా అయిపోతుందండి, అయిపోద్ది. ఇట్లా కొద్దిగా ప్రెస్ చేస్తే సరిపోతుంది, చాలా సాఫ్ట్ అయిపోతాయండి అవి పీసెస్. మీరు కూడా స్లైసెస్ కాకుండా ఎక్కడైనా క్యూబ్ లాగా వచ్చినా కూడా ఏం ప్రాబ్లం లేదండి, కొంచెం ప్రెస్ చేయండి. ఇప్పుడు దాని క్రమ్స్లో ఒకసారి కావాలంటే క్రమ్స్లో కూడా పెప్పర్ అండ్ సాల్ట్ కూడా వేసుకోవచ్చండి, నేనైతే ఏం వేయలేదు, మీ ఇష్టం అండి. వేసుకుంటే వేసుకోండి, ఏం లేకపోయినా పర్లేదు. మీకు జస్ట్ క్రంచీనెస్ ఇవ్వడానికండి అది పైన కోటింగ్. ఎగ్ కూడా ఏం అవసరం లేదండి, ఎగ్ కూడా వేయట్లేదు నేను, చూసారా, ఎగ్ లేదు, ఫుడ్ కలర్ లేదు, అజినోమోటో లేదు. ఇట్స్ ఎ వెరీ హెల్తీ స్నాక్ అండి, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. పెద్దవాళ్ళు కొంచెం పళ్ళు అది ఇబ్బంది పడే వాళ్ళకి, చికెన్ తినలేరు కదండి, వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ స్నాక్ అండి. హెల్దీ కూడా అండి. పెద్దవాళ్ళకి అమ్మమ్మలు నాయనమ్మలు ఉంటారు కదండి, వాళ్ళు చక్కగా తినేస్తారండి, జ్యూసీగా ఉంటుంది. పైన క్రంచీ అంటే అట్లా హార్డ్గా ఉండదండి, చాలా బాగుంటుందండి, మౌత్ వాటరింగ్. ఇప్పుడు ఇంకా వీటిని ఫ్రై చేసుకోవడమే అండి, ఇంకేం లేదు, సింపుల్. ఆయిల్ కాగింది కదండి, ఇంకా ఫ్రై చేసుకుందామండి. నేను యాక్చువల్గా ఎక్కువ ఆయిల్ కూడా వేయనండి, ఇట్లాంటి వాటికి స్పెసిఫిక్గా. ఎదిగో ఇట్లా కంటెంట్స్ పడుతుంటాయి కదండి,
నేను కొద్దిగా ఎక్కువ టైం పట్టదండి. చాలా ఫాస్ట్‌గా ఇవి ఫ్రై అయిపోతాయండి. చాలా ఫాస్ట్‌గా ఫ్రై అవుతాయి. మనము మామూలుగా గారెలు అవి చేస్తాం గదండీ! ఆ! అంతే టైం పడుతుంది. అంతకంటే తక్కువే పడుతుంది. అవన్నా కొంచెం పచ్చిగా ఉంటాయి. ఈ ఈ ఆయిల్‌ని ఏం చేయాలో కూడా నేను చెప్తానండి. అందులో ఆ బ్రెడ్ అవంతా వేస్టేజ్ ఉంటుంది కదండీ! ఆ కంటెంట్స్ అన్నీ తీసేసి నేనైతే ఒక కంటైనర్‌లో స్టోర్ చేసి పెట్టుకుంటానండి. మామూలుగా కూరలవి చేసినప్పుడు ఫస్టే నేను ఆయిల్ తక్కువ వేసుకుంటానండి. కూర, ఉల్లిపాయలు అవి వేగడానికి. ఆల్మోస్ట్ కూరలా అయిపోయినప్పుడు మధ్యలో గానీ, లాస్ట్‌లో గానీ ఈ ఆయిల్ కొంచెం ఒక స్పూను కలుపుతానండి. ఎందుకంటే దీన్ని మళ్ళీ నేను బాయిల్ చేయడము అట్లా నాకిష్టం ఉండదండి. వద్దని చెప్తారు కూడా డాక్టర్స్. కానీ ఇంక అంత ఆయిల్ అయితే పడేయలేం కదండీ! అట్‌లీస్ట్ తక్కువ హార్మ్ లేకపోతే హార్మ్‌లెస్ అనేసి నేను అలా వాడేస్తానండి. లాస్ట్‌లో ఫ్రైలైనా ఏదైనా ఆయిల్ అలా కన్జ్యూమ్ చేసేస్తానండి నేనైతే. మళ్ళీ ఫ్రెష్‌గా తాలింపు దగ్గర నుండి దాన్ని వాడనండి నేను. వాడొద్దండి మీరు కూడా. బ్రెడ్ క్రమ్స్ కిందున్న వేస్టేజెస్ అంతా తీసేసి మీరు స్టోర్ చేసి పెట్టేసుకోండి. వీలైతే ఫిల్టర్ చేసి పెట్టేసుకోండి. లేదంటే వచ్చేస్తుందండి. స్పూన్‌తోనొచ్చేస్తుంది. చూసారా ఫ్రై అవుతున్నాయండి. చాలా, చాలా ఫాస్ట్‌గా అయిపోతాయండి. చూస్తున్నారు కదా మీరే. ఒక 2 మినిట్స్‌లో, 3 మినిట్స్‌లో ఫ్రై అయిపోతాయండి అవి. కానీ ఒకటే అండి, ఈ క్రిస్పీ చికెన్‌తోని ఒక రిస్క్ ఉందండి. ఏంటంటే ఒక్కసారి చేస్తే ఇంక అంతే అండి. మళ్ళీ మళ్ళీ చేయమని మీ పిల్లలు సండే వచ్చిందంటే చాలు. అదండి రిస్క్. కానీ కొంచెం శ్రమండి. కానీ హెల్త్ ఇంపార్టెంట్ కదండీ! అస్తమానం బయట ఫుడ్ అనేది ప్రిఫర్ చెయ్యం కదా! బయట నుండి కేఎఫ్‌సీ తెప్పిస్తే మేము కూడా తెప్పించుకుంటామండి. అదేం లేదు. చాలా తక్కువే. ఇంతకుముందయితే ఎక్కువ తెప్పించుకునేవాళ్ళము. కానీ ఏంటంటే చూసుకొని, చూసుకొని తినాలండి. పిల్లలకి కొంచెం వాళ్ళకి సాటిస్ఫాక్టరీగా పెట్టాక, చేశాక మనం ఏదో అట్లా ఫార్మాలిటీకి తినడం కాకుండా హాయిగా, తృప్తిగా తినండి ఇవి. ఏం పోయింది? ఒక 40 పీసెస్ అయ్యాయనుకోండి. మనిషి 10 పీసెస్ తింటామా అండి? కానీ తినొచ్చండి. హ్మ్. ట్రై చేయండి మీరు. ఒకసారి ట్రై చేశాక ఛాలెంజ్ చేస్తున్నానండి. ఎవరికైనా నచ్చలేదు అనేవాళ్ళు కామెంట్ పెట్టండి. ప్లీజ్. ఎందుకంటే ఎవ్వరికీ నచ్చకుండా ఉండదండి. చికెన్ తినే వాళ్ళకి. చికెన్ తినని వాళ్ళు అని కాదండి. అంత బావుంటుందండి. పిల్లలకైతే పర్ఫెక్ట్ స్నాక్ అండి. గెస్ట్‌లు వచ్చినప్పుడు నేను ఎప్పుడు డిన్నర్‌కి, లంచ్‌కి ఎవరిని పిలిచినా 10, 15 ఐటెమ్స్ చేస్తానండి. ఎన్ని చేసినా దీనికే మార్కులు పడతాయండి. దాంతోనే మీరు అర్థం చేసుకోండి. క్రిస్పీ చికెనే. ఎన్ని ఐటెమ్స్ చేస్తాను. కానీ ఫైనల్లీ ఇదే అండి అందరికి నచ్చేది. పిల్లలు కాదు పెద్దవాళ్ళు కూడా ఇదే బాగా నచ్చుతది. ఎవరికైనా అండి స్టార్టర్ లాగా యూజ్ చేయొచ్చు. రకరకాలుగా యూజ్ చేయొచ్చండి. ఇంక మీ ఇష్టం. ఫ్రై చేసేసుకుంటున్నానండి. చూడండి అవి అంతా అయిపోయాక నేను క్లోజప్‌లో చూపిస్తానండి. చాలా లైక్ పైన మంచి క్రిస్పీ క్రేజీగా ఉంటాయండి తింటుంటే మాత్రము. మీరేదైనా డిప్‌తోని తినొచ్చండి. మీ ఇష్టం అండి. పిల్లలైతే కెచప్‌తో తింటారు. ఎనీ అదర్ డిప్ ఏదైనా లైక్ మయోనీస్ కానీ, ఏదైనా క్రీమీ డిప్ కానీ మీ ఇష్టం అండి. మేమైతే అలాగే తినేస్తామండి. అట్లా తింటేనే ఆ చికెన్ ఒరిజినల్ టేస్ట్ ఉంటుంది. కొంచెం స్పైసీగా అట్లానే బావుంటుంది. స్పైస్ అంటే ఇంకా మీ ఇష్టం అండి. అయిపోయిందండి. నేనైతే ఈ మొత్తం క్రమ్స్ నాకు కరెక్ట్‌గా హాఫ్ కేజీ చికెన్‌కి సరిపోయాయండి. ఒక 3 స్లైసెస్ చేశాను. మీరు చూసారు కదా! మీకింకా సరిపోదంటే అప్పటికప్పుడు ఆ జార్ అలాగే పెట్టేసి ఇంకొక హాఫ్ స్లైసో, 1 స్లైసో మీరు క్రమ్స్ చేసేసుకోండి. చెప్పాను కదా! మిగిలిపోయినా కూడా నో వర్రీ అండి. క్రమ్స్ పెట్టేసుకుంటే ఒక డబ్బాలో ఎత్తి పెట్టేసుకోండి. మళ్ళీ యూజ్ చేయొచ్చు. ఇంకా చాలా ఐటెమ్స్ చెప్తానండి నేను క్రమ్స్‌తోని. ఇదే అండి మన ఫైనల్లీ క్రిస్పీ చికెన్. చూసారా? నోరు ఊరిపోతుంది. మౌత్ వాటరింగ్ అండి. లోపల చాలా జ్యూసీగా చాలా బావుంటుందండి. పైన క్రిస్పీగా. ఎందుకండి ఇంకా కేఎఫ్‌సీకెళ్ళడం. అయ్య బాబోయ్! కేఎఫ్‌సీ వాళ్ళు నా మీద కేసేస్తారేమో అండి. చాలా బావుంటుందండి. మీరైతే ట్రై చేయండి. మీరు ట్రై చేశాక మీకు నచ్చిందో లేదో ప్లీజ్ కామెంట్ పెట్టండి. థాంక్ యూ.